Now she is with the Lord, and I am still continuing the itinerary ministry. మరి నా భార్య ఇప్పుడు దేవుని సన్నిధానికి వెళ్ళినప్పటికీ నేను ఇట్లాగా సేవలో కొనసాగే కృపను దేవుడు అనుగ్రహించినాడు. The Lord has been so gracious to us so that we are able to come and see you all. దేవుడు మనకు తన కృపనిచ్చినాడు కాబట్టే ఇలాగా నేను మిమ్మల్ని అందరినీ ఇలాగ చూడగలిగాను. You know, blessing is definitely something we all like to have. ఆశీర్వాదం అనేది, ధన్యత అనేది మనం అందరం కూడా ఇష్టపడే ఒక సంగతి. But also it is very difficult for to understand divine blessing. అదే సమయంలో దైవికమైన ఆశీర్వాదం గురించి అర్థం చేసుకోవడము ఇంకా కష్టం. Because our desire and our experience is blessing is more and more receiving. చాలా సార్లు ఆశీర్వాదం అంటే ఎక్కువగా పొందుకోవడం అనుకుంటాం. When the Lord blessed the family in Cana, మరి కానాలో ఉన్న కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు so that family was able to have most delicious wine because of his blessing. ఆయనకు ఆశీర్వాదాన్ని బట్టి ఇంకా మంచి ద్రాక్షారసాన్ని వాళ్ళు పొందుకున్నారు. So they received. వాళ్ళు అట్లా పొందుకున్నారు. And throughout the history of Lord Jesus Christ in the Gospels, time and again we see how people received more. మరి యేసు ప్రభు యొక్క సేవా జీవితంలో ఆ చరిత్రలో ప్రజలందరూ కూడా ఆయన ద్వారా ఏమేమి పొందుకున్నారో అదంతా మనం చూడగలం. But when our Lord speaks about blessing, he said something unique. కానీ యేసు ప్రభు ఆయన ఆశీర్వాదం గురించి చెప్పేటప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో చెప్పాడు ఆశీర్వాదం అంటే ఏంటో. Let us turn to the book of Acts chapter 20 verse 35. అపోస్తలుల కాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనాన్ని దయచేసి చూడండి. అపోస్తలుల కాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలెను. What did Lord say there? యేసు ప్రభు అక్కడ ఏం చెప్పారు? It is more blessed to give than to receive. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని యేసు ప్రభు వారు చెప్పారు. It is more blessed. అది చాలా ధన్యత. Giving is more blessed. ఇవ్వడం అనేది చాలా గొప్ప ధన్యత. So what happens when you give? నీవు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. Well, when you give, you have less in your hand. మనం వాస్తవానికి మనం ఇస్తే మనకు తక్కువ అవుతుంది. But God is saying that is more blessed. కానీ దేవుడు ఏం చెప్తానంటే అది ఇంకా ధన్యత ఎక్కువ అంటాడు. But when he said that, ఆయన చెప్పినప్పుడు he himself is a living example. ఆయనే ఒక మాదిరి, జీవిస్తున్న మాదిరి. He gave his divinity for humanity. ఇతరులకు లేదా మానవులకు దైవత్వాన్ని ఇచ్చిన వాడు యేసు ప్రభు. He gave up his presence with the God the Father to be with the people. మరి దేవునితో తనకున్నటువంటి ఆ యొక్క సన్నిధిని వదిలిపెట్టి ఆ సన్నిధిని మనకివ్వడానికి ఇష్టపడ్డాడు. And he surrendered his worship from angels and heavenly beings came to the people who continuously rejected him. మరి దేవదూతలు నిత్యము ఆరాధన చేస్తున్నటువంటి ఆ యొక్క దేవదూతలను వదిలేసి తన్ను తృణీకరించే మనుషుల దగ్గరకు వచ్చాడు. But now he is saying it is more blessed to give than to receive. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని యేసు ప్రభు వారు ఇప్పుడు చెప్తున్నారు. The Almighty God is walking among the people.
సర్వశక్తి కలిగిన దేవుడు ప్రజల మధ్యలో ఆయన నడుస్తా ఉన్నాడు. What do they say? ఏం చెప్తున్నారు వాళ్ళు? Oh, God is here. ఓ దేవుడు ఇక్కడ ఉన్నాడా, దేవుడు ఇక్కడ ఉన్నాడా అని చెప్తున్నారు. Nobody ever said that. ఎవరు చెప్పట్లేదు అన్నమాట. They have accused him, ఆయన ఎంతగానో మరి అపహసించినారు, insulted him, అవమానపరిచారు, said about false information about him. ఆయన గురించి చెడ్డ సమాచారం చెప్పారు. Because there are people who never experienced the power of God. వాళ్ళు దేవుని యొక్క శక్తిని అనుభవించిన వాళ్ళు కాదు. And in fact, they are able to understand that the power belongs to Satan. సాతాను యొక్క బలాన్ని గురించి ఆలోచించారే తప్ప, because the sons of priest Skova, they are people who travel with the power of Satan. Skova Makkal. స్కోవా అనేటువంటి వాళ్ళు సాతాను యొక్క బలంతో నడుచుకున్నటువంటి వారు. So that is their understanding. Power belongs to Satan. కాబట్టి ఆ స్కవి అన్నటువంటి వాళ్ళు ఆ సాతాను యొక్క దాన్ని బట్టి అర్థం చేసుకున్నారు. When our Lord has done miracles and wonders, what did they say? యేసు ప్రభు వారు అద్భుతాలు ఆశ్చర్యకాలం చేసినప్పుడు ఏం చెప్పారు? You are doing this by the power of Beelzebul. బయల్జెబూలు ద్వారా ఇతడు ఈ పనులు చేస్తున్నాడని చెప్తూ వచ్చారు. So actually they are insulting and accusing him falsely. యేసు ప్రభును అలాగా అన్యాయంగా ఆయన ఎంతగానో అవమానపరిచినారు, తృణీకరించినారు. But the Lord said, యేసు ప్రభు వారు చెప్పారు, it is blessed to give than to receive. ఇదిగో మరి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని చెప్పాడు. He gave himself to us. తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. And he is so a great blessing. ఆయన మనకు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాడు. What is that? ఏంటది? Church coming into reality. సంఘం అనేది వాస్తవంలోనికి రావటం. Kingdom of God is going to be established. మరి ఈ యొక్క దేవుని రాజ్యము స్థాపించబడటం. See, first he created the heavens and earth. ఆయన ఆది యందు భూమి ఆకాశము సృజించాడు. And Lucifer and the angels were there. లూసిఫరు అతని యొక్క అనుచరులు దూతలు ఉండేవారు. And because he has exalted himself and said, I will place my throne with him, and he was cast out. మరి దేవునితో కూడా నేను ఉత్తర సభాపర్వతం పైన కూర్చుంటానని దేవుని పైగా హెచ్చించుకున్నాడు, కానీ త్రోయబడ్డాడు సాతాను. And then the earth became empty and void. అప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగాను అయ్యింది. Again Lord made that into a dwelling place. ఆ తర్వాత దేవుడు దాన్ని నివాస స్థలంగా చేశాడు. Very beautiful dwelling place. ఎంతో రమ్యమైనటువంటి నివాస స్థలంగా చేశాడు. With all the sufficient things for the existence of man. మరి ఉనికిని కలిగి ఉన్న మానవుని కొరకు సమస్తాన్ని దేవుడు చేసి పెట్టాడు. And then Satan again came and ruined that. సాతాను మళ్ళా వచ్చి దాన్ని పాడు చేశాడు. So he lost the kingdom. ఆదాము తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. So when our Lord was helping the disciples to learn how to pray, మరి ఈ యొక్క శిష్యులు ఎలాగా ప్రార్థన చేయాలి లో నేర్పించేటప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, there he was taught teaching, let thy kingdom come. నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థనలో నేర్పించాడు. So it is the desire of our Lord to establish the kingdom of God. కాబట్టి యేసు ప్రభుకున్న ఒక గాఢమైనటువంటి కోరిక ఏంటంటే దేవుని రాజ్యం రావాలి. In order to establish that, ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి he has to give himself. తన్ను తానుగా అర్పించుకోవాల్సి వచ్చింది. And he can see the blessing of that. మరి ఆయన తను తాను అర్పించుకోవడం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని ఆయన చూశాడు. So 2 times in the past he lost the kingdom. మరి 2 సార్లు మనం చూచాము ఆయన తన యొక్క రాజ్యాన్ని వదులుకున్నాడు. Now he came to establish it. ఇప్పుడు దాన్ని మరి స్థాపించడానికి వచ్చాడు. And he is continuously giving. ఆయన అట్లాగనే ఇస్తానే ఉన్నాడు. And we read in the book of Philippians that he emptied himself. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడింది. So he is giving. ఆయన ఇస్తా ఉన్నాడు. But he is not seeing anything right away there. అక్కడ ఆయన నేరుగా ఏమి చూడడం లేదు అక్కడ. But a day is going to come. We all see with him the blessing he received because of that. మరి ఆయన ఎంతగా ఇచ్చాడో దానికి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఇంకా ఆయన చూడలేదు, కానీ మనం అందరం కలిసి చూడబోతున్నాం. So
So Lord is saying it is blessed to give. కాబట్టి దేవుడు అంటున్నాడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. And also he not only said that much, అంత మాత్రం ఎక్కువ చెప్పడం మాత్రమే కాకుండా he added one more thing. మరొక విషయాన్ని దానికి జోడించాడు. Then receive. పొందుకొనుట అనే దాన్ని చెప్పాడు. So this means దాని అర్థం ఏంటంటే you give something, నీవు ఏదో ఇస్తున్నావు, what actually you can receive. కానీ నువ్వు పొందుకోవట్లేదు. But we all think receiving is a blessing. మనం ఏమనుకుంటాము, పొందుకోవడమే ఆశీర్వాదం అనుకుంటాం. And you know there are many movements in the world. ప్రపంచంలో చూస్తే అనేకమైనటువంటి ఉద్యమాలు ఉన్నాయి. And they are all called Christian movements. వాటన్నిటిని కూడా క్రైస్తవ ఉద్యమాలు అని చెప్పారు. What is that? ఏంటి క్రైస్తవ ఉద్యమం అంటే ఏంటి? Somebody stands up in the front of a group of people. కొంతమంది గుంపుకు ముందుగా ఒక వ్యక్తి నిలబడతాడు. How can they receive more and more and more? వాళ్ళు ఎంతగా వాళ్ళు ఇంకా ఎక్కువ పొందుకుంటారో simply praying to the Lord Jesus Christ. మామూలుగా ఊరికే దేవునికి ప్రార్థన చేస్తారు. But if you listen carefully to those people, వాళ్ళకు ఎంతో మనం వాళ్ళ దగ్గర చెవియొగ్గి మనం ఆలకిస్తే they are talking about material goods. వాళ్ళు ఎంతన్నా కూడా భౌతికమైనటువంటి వాటి గురించి చెప్తారు. Help on the earth. మరి భూలోకంలో వచ్చేటువంటి సహాయం, smooth life here. ఇక్కడ ఎంతో మరి నెమ్మదిగా నిమ్మలంగా జరిగేటువంటి జీవితం గురించి చెప్తారు. They have nothing to teach about eternity. నిత్యత్వం గురించి వారు ఏమి కూడా బోధించరు. But our Lord is talking about, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, it is blessed to give, ఇవ్వడం ధన్యత, because you have an eternal investment. ఎందుకనగా నీవు నిత్యత్వంలో పెట్టుబడి పెడుతున్నావు. So giving is actually an investment. మరి ఇవ్వడము అనేది ఒక నిత్యత్వంలో ఒక పెట్టుబడి. Why this investment? ఎందుకు అది ఒక మనం పెట్టుబడి అని చెప్తున్నాం? Because when you give, that is invested in heaven. నువ్వు ఇస్తున్నావు అంటే పరలోకంలో పెట్టుబడి పెడుతున్నావు. In the book of Timothy, తిమోతికి రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రికలో chapter 5, chapter 6, 6వ అధ్యాయము, verse 17 నుంచి 19 వరకు చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళము దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. So there God is helping us to understand how the giving is an investment. ఎందుకు ఈ యొక్క ఇవ్వడం అనేది ఒక పెట్టుబడిని దేవుడు ఎలా చెప్తున్నాడో చూడండి. If you give what you have, నీ ఉన్నది నువ్వు ఇతరులకు ఇస్తే, and in the evening when you go back and count, మళ్ళా వెనక్కి సాయంకాలం వెళ్ళి దాన్ని మనం ఎంచుకుంటే, you have only less than what you had in the morning. ఉదయకాలంలో ఎంత ఉండిందో దానికంటే సాయంకాలం తక్కువ ఉంటుంది. But God is saying, దేవుడు అంటున్నాడు, everything you don't have now, ఇప్పుడు నీకు అంతా ఉంటుందని కాదు, is an investment in the eternity. ఏమని రాయబడింది? వాస్తవమైన జీవమును రాబో కాలమునకు మంచి పునాది వేసుకుంటారు. So that is an importance of that investment. దాని గురించినటువంటి పెట్టుబడి విషయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. The investment in the eternity never lose its value. నిత్యత్వం కొరకు నువ్వు పెట్టిన పెట్టుబడి ఎప్పుడు కూడా దాని విలువ తక్కువ కాదు. Not only it never lose its value, it never ends. కేవలం ఆ యొక్క విలువను తగ్గిపోవడమే కాదు, అది ముగింపు కూడా రాదు. If you deposit a certain amount of money in the bank, కొంచెం డబ్బును నువ్వు బ్యాంకులో కనుక పెట్టుబడి పెడితే, and 2 years later you go back to the same bank, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే బ్యాంక్ వెళ్ళి చూస్తే, and you draw the money out, మళ్ళీ ఆ యొక్క డబ్బుని వెనక్కి తీస్తే, and you wanted to buy something, నువ్వు ఏదైనా కొనాలనుకున్నావు అనుకోండి, the price has gone up. ఆ యొక్క డబ్బు కూడా ఎక్కువ పెరిగి ఉంటుంది, విలువ పెరిగి ఉంటుంది. So the value of that money has decreased. మరి ఆ యొక్క డబ్బు యొక్క విలువ తగ్గిపోతుంది. Also when you buy that thing,
ఆ యొక్క విలువను కూడా మనము ఏదైనా ఒక వస్తువును మనం కొన్నప్పుడు money is gone. డబ్బు కూడా వెళ్ళిపోతుంది. But whatever you invest in eternity, కానీ నిత్యత్వంలో నువ్వు పెట్టుబడిన పెట్టుబడి it never lose the value. ఎప్పుడే గాని దాని విలువ తగ్గిపోదు. And also it never ends. దాని ముగింపు కూడా రాదు. So that's why he says it's blessed to give. అందుకే దేవుడు చెప్తున్నాడు నువ్వు ఇచ్చిన ధన్యం. And when you and I understand that reality, ఆ యొక్క ఇవ్వడంలో ఉన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహించినప్పుడు how do we know we understood that? మనం ఎట్లా తెలుస్తుంది మనం దాన్ని అర్థం చేసుకున్నామని ఎట్లా తెలుస్తుంది? If we really understood that, నిజంగా మనం దాన్ని అర్థం చేసుకుంటే we will help our children to learn the same truth. మనం ఏదైతే ఇవ్వడానికి నేర్చుకున్నామో అదే సత్యాన్ని పిల్లలకు కూడా నేర్పిస్తాం. What does that mean? దాని అర్థం చెప్పండి. That means when they began to earn income, ఎప్పుడైతే పిల్లలు కూడా మరి సంపాదించడం మొదలు పెడతారో you have taught them to give. వాళ్ళకి ఇవ్వడం నువ్వు నేర్పించాలి. And as a result of that, దాని ఫలితంగా you calculate their income. వాళ్ళ యొక్క జీతాన్ని నువ్వు లెక్క కడుతున్నట్లయితే And you say, oh, my son will have 50 lakhs now. నా యొక్క కుమారుడు ఇప్పుడు 50 లక్షలు చేసినాడు. So you call him and say, ఫోన్ చేసి please send 30 lakhs to me. నాకు 30 లక్షలు పంపించంటే He will say, I don't have 30 lakhs with me. నాకు 30 లక్షలు లేవంటాడు. What did you do? ఏం చేసినావు దాంతో? I gave. నేను ఇచ్చాను అంటాడు. You gave to. నువ్వు ఇచ్చావా? But if you really believe it is a blessed thing, you will not be surprised. మరి అదే అట్లాగా ఇచ్చినప్పుడు కలిగే ఆశీర్వాదం విషయంలో నీకు ఆశ్చర్యం అనిపించదు. A parent has only joy when they see that their children are giving. తమ యొక్క పిల్లలు ఇట్లాగా దేవునికి సేవకు ఇవ్వడం మొదలుపెట్టి ఉన్నప్పుడు అది చూసినప్పుడు తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. Because they truly believe it is blessed to give. ఎందుకనగా తండ్రులు కూడా గమనించినారు ఏంటంటే ఇవ్వడం అనేది ఆశీర్వాదము. When we read the book of Gospels, మనము సువార్తల్లో చదివినప్పుడు especially Gospel according to John chapter 6, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదివినప్పుడు and in verses 4 through 10 we see a lad there. మనము 4వ వచనం నుండి చదివితే అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. You are all preachers. మీరందరూ బోధకులు. Can you tell me the name of the child there? అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లోని యొక్క పేరు చెప్పండి. చెప్పండి చెప్పండి పేరు చెప్పండి. లేదండి, నో నేమ్. No name. How do we know that boy? మరి ఆ పిల్లోని గురించి మనకి ఎట్లా తెలుసుకున్నాం? ఏం తెలుసు ఆ పిల్లోని గురించి? He gave his food. తన యొక్క ఆహారాన్ని ఇచ్చాడు. Where was he at that time? అంతకుముందు ఎక్కడున్నాడు? ఇవ్వకముందు ఎక్కడున్నాడు? He was in a tuition center or a high school? హై స్కూల్లో ఉన్నాడా? ట్యూషన్ సెంటర్లో ఉన్నాడా? He was in the multitude. Yeah, he was in the multitude. What that they were doing? అక్కడ ఏం చేస్తున్నారు? Releasing the word of God. See, look how the family gave value to the Lord and His teaching for their child. ఆ కుటుంబం వాళ్ళు తమ పిల్లోనికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు చూడండి వాక్యం వినడానికి. There is no details there. అడే వివరాలు లేవు. But with our common sense we can easily కానీ మన యొక్క జ్ఞానంతో ఆలోచించవచ్చు. తల్లిదండ్రులు ఆ పిల్లోని ఆ మీటింగ్ తీసుకొచ్చి వాక్యం వినేటట్టు చేసినారు. The parents has to prepare the food. తల్లిదండ్రులు ఏం చేశారు? ఆహారం సిద్ధపరిచారు. And pack the food. ఆహారాన్ని టిఫిన్ లో ఏం చేసినారు? And send the child. చేసి And send the child. మరి ఆ పిల్లోని మీటింగ్ పంపించినారు. So their priority was their child to be in the presence of God and hear what the Lord has to say.
ఆ తల్లిదండ్రులు తమకున్నటువంటి ఆశ ఏంటంటే ఆ పిల్లవానికి ఆహారం పంపి ప్యాక్ చేసి ఆ పిల్లోని మీటింగ్ పంపి ఆ పిల్లోడు యేసుప్రభు ఏం చెప్తాడో వినడానికి పంపించారు. How many marks he was able to score in the NEET examination from that? ఆ నీట్ ఎగ్జామినేషన్ లో మరి దీని ద్వారా ఈ పిల్లోడు ఎన్ని మార్కులు పొందుతాడు? Or JTT examination, IIT examination. ఐఐటి ఎగ్జామినేషన్ లో ఈ పిల్లోడు ఎన్ని మార్కులు సంపాదిస్తాడు? So what do? ఏం చేస్తాడు? You wake him up early in the morning ఉదయకాలం లేస్తాడు and say study, చదువుతా ఉంటాడు. and then you get him ready సిద్ధపడతాడు to send him to school. స్కూల్ కి వెళ్ళడానికి సిద్ధపరచబడతాడు. And coaching centers, కోచింగ్ సెంటర్ and other places where he can learn more books. ఇంకా ఈ యొక్క బుక్కుల్లో నుండి మంచి తెలివిని సంపాదించడానికి. And if that child asks, can I go for a camp? నేను ఒక క్యాంప్ కి వెళ్తాను అంటే What do you say? తల్లిదండ్రులు ఏమంటారు? Oh no, not this year. ఈ సంవత్సరం వద్దులే, you have to write NEET examination. నీట్ ఎగ్జామినేషన్ రాయాలి. And you forfeit the Sunday school class. ఈ యొక్క సండే స్కూల్ క్లాస్ వదిలినా, ప్రేయర్ మీటింగ్ వదిలినా, బైబిల్ స్టడీ, any conferences, ఏదైనా ఇలాంటి సమావేశాలు, somehow you struggle to make the breaking of the bread. మరి ఏదో ఒక రకంగా కష్టంగా రొట్టె రసం చేసుకోవడానికి చేస్తావు. But this family is totally different. కానీ ఈ యొక్క కుటుంబం చూస్తే చాలా భిన్నమైంది. They have grasped the meaning of being a blessed by giving. ఇవ్వడం ద్వారా ఎంత ఆశీర్వాదం ఉందో అది గ్రహించిన కుటుంబం ఈ కుటుంబం. Therefore they are cheerfully, readily and eagerly preparing everything and making the child to go and listen to the Lord. అన్ని సిద్ధపరిచి టిఫిన్ క్యారియర్ కూడా కట్టి ఆ పిల్లవాడిని మీటింగ్ పంపించి యేసుప్రభు ఏం చెప్తాడో ఆ మాటలు వినడానికి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని పంపించారు. Not only send him there, కేవలం వాడు పంపడం మాత్రం కాకుండా send him with the preparation, ఎంతో సిద్ధపాటుతో పంపించినారు. send him with food, ఆ యొక్క భోజనం ఇచ్చి పంపించారు. Jesus never stops after 30 minutes. Jesus never stops. యేసుప్రభు 30 నిమిషాలకు ప్రసంగం ముగించాడు. And you know by the end of the 30 minutes, ఆ యొక్క 30 నిమిషాల ముగింపులో you will close your Bible. మీరేమో బైబిల్ మూసేస్తాం మనం. And you see that preacher is not stopping. అయ్యో ఆయన ప్రసంగికుడు ఏం బా ఇంకా మొదలు ముగించలేదే అనుకుంటాం. Then you drop your Bible. కొంతమంది బైబిల్ కూడా అట్లా పక్కన పెట్టేస్తారు. So because you are eager to stop it. ఎందుకనగా ఎప్పుడెప్పుడు ముగించబడుతుందా అని మనము ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. But this family is different. కానీ ఏ కుటుంబం అటువంటిది కాదు. They not only wanted him to go there, కేవలం అక్కడ పోవడం మాత్రమే కాదు, and listen up to the noon meeting, మధ్యాహ్నం మీటింగ్ వరకు వినాలి, and then come home for the lunch. మళ్ళా ఇంటికి మన భోజనానికి రమ్మని కాదు. No. ఇంటికి రావద్దు భోజనానికి. They have sent him there with food. భోజనమును కూడా ఇచ్చి పంపించారు తల్లిదండ్రులు. So he can stay for the entire section. పొద్దున వాక్యం వినేది కాకుండా మధ్యాహ్నం తిని మధ్యాహ్నం కూడా భోజనం తర్వాత కూడా వాక్యం విని రా అని పంపించారు. And the people were also interested to do that. ప్రజలు కూడా అలాంటి ఆశతోనే ఉన్నారు. Because the words from the mouth of our Lord was so sweet. ప్రభువైన యేసుక్రీస్తు నోటి నుండి వచ్చే మాటలు మధురమైన మాటలు. And explanation is with authority. ఆయన వివరించే వాక్యం కూడా అధికారంతో కూడింది. And also they were able to receive material blessing to their life. మరి తమ యొక్క జీవితానికి భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ఉన్నారు. They came with limping. మరి కొంతమంది కుంటుకుంటూ వచ్చున్నారు. But now they are running and going back. ఇప్పుడు చూస్తే పరుగులు ఎత్తుకుంటూ పోతున్నారు. They came with touching. మరి ఇట్లా తాక్కుంటా వచ్చినారు. Now they are going with seeing. ఇప్పుడు మరి కన్నులు బాగు చేయబడి వెళ్ళిపోతా ఉన్నారు. They came with unable to speak. కొంతమంది మాట్లాడలేని పరిస్థితిలో వచ్చారు. Now they are going with singing song. ఇప్పుడు పాటలు పాడుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. They came with deaf. చెవిటితనంతో వచ్చారు. Now they are reciting what they have heard from the Lord. మరి దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆ యొక్క మాటలు విని సంతోషించి వెళ్తున్నారు. And therefore they wanted to stay there. అందుకే వాళ్ళందరూ కూడా అక్కడ ఉండాలని But this family is little different. కానీ ఈ కుటుంబము కొంచెం భిన్నమైన కుటుంబం. They not only came to hear, కేవలం వినడం మాత్రమే కాకుండా study more. ఇంకా ధ్యానం చేయాలి. So what do they give? ఏమి ఇచ్చారు? They give their time. వాళ్ళ టైం ఇచ్చారు. And they give their priority. వాళ్ళకు తమకున్నటువంటి ఆ యొక్క
మరి ప్రాధాన్యత ఇచ్చినారు. They gave their energy, తమ యొక్క శక్తిని ఇచ్చినారు. and they gave their food, తమ యొక్క భోజనాన్ని ఇచ్చారు. they gave their career, తమ యొక్క భవిష్యత్తును కూడా ఇచ్చారు. they gave everything so that I can receive eternal word. అంతా ఇచ్చినారు, ఎందుకంటే ఆ నిత్యత్వాన్ని పొందుకోవాలని. See how it is blessed. ఎంత చూడండి, ఎంత ఆశీర్వాదకరం. He's blessed to give. అందుకే ఇవ్వడం అనేది ఎంత ఆశీర్వాదం. But then he further said, మరి ఇంకా చెప్పాడు ఏంటంటే, also blessed to give than receive. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్పాడు. Instead of looking how we can receive, ఎట్లా పొందుకుందామా అంటే దాన్ని అట్లా చూడడం దానికంటే కూడా, can we look how we can give? ఏ రకంగా మనం ఇతరులకు ఇవ్వగలం, ఏ రకంగా ఇతరులకు ఇవ్వడం ఆలోచించడం మంచిది. When we train our mind in that way, మన యొక్క మనసును ఆ రీతిగా మనం మలుచుకుంటే, we will always see opportunity. మనకు ఎప్పుడు కూడా అవకాశాలు దొరుకుతానే ఉంటాయి. Yeah, there is a sister who helps my wife for several years now. మరి నా భార్యకు అనేక సంవత్సరాలుగా ఒక ఆమె సహాయం చేసిన ఒక ఆమె ఉండేది. You know, at 11 o'clock or 11:30 in the morning, ఉదయకాలం 11:30కి, if I tell my wife, మా భార్యకు నేను చెప్తే, we are going to have 4 people for lunch. నలుగురు భోజనం చేయడానికి ఉన్నారని చెప్తే, you know, at 11:30 to tell to a housewife 4 people going to come for the lunch. మరి 11:30కి చెప్తే 4 మనుషులు భోజనానికి వస్తే, how do they prepare the lunch for 12:30? ఎట్లా 12:30 లోపల 4 మందికి ఎట్లా సిద్ధం చేస్తారు? But you know, this sister in the house, కానీ మా ఇంట్లో ఉన్నట్టు ఒక సహోదరి, a helper of my wife, నా భార్యకు సహాయం చేసే ఆమె, has no problem. ఏం సమస్య లేదు. She will say, all right. ఓకే అంటది. So she will then give us a menu. సిద్ధం చేయాలో భోజన పదార్థాలను అడుగుతారు. In her menu list, తన యొక్క సిద్ధపరిచిన వస్తువుల్లో we can choose. ఇదిగో ఏదో ఒకటి మేము ఎన్నిక చేసుకోవాలి. And she gives the 7 list. 7 రకాలైనటువంటి పదార్థాలు చెప్తారు. Out of that we can choose 4. 4 మేము ఎన్నిక చేస్తాం. Or 5. లేదా 5. Or all 7. లేదా 7 సిద్ధం చేయమని చెప్తాం. No problem. ఆమెకు సమస్య లేదు. Because her mind is tuned that way, unexpected guest going to come to the house of George Verghese. ఎందుకంటే ఆమెకు మనసులో అది నిర్ణయం అయిపోయింది ఏంటంటే, జార్జ్ వర్గీస్ గారికి చెప్పకుండా ఎవరో ఒకరు అతిథులు వస్తానే ఉంటారని ఆమెకు అర్థం తెలుసు. Do you know what she does? ఆమె ఏం చేస్తుంది తెలుసా? When the grocery coming down, ఆ యొక్క వస్తువులన్నీ భోజన పదార్థాలన్నీ వస్తూ ఉండగా, కాఫీ పౌడర్, టీ పౌడర్, షుగర్, స్పైసెస్ coming down, మరి కిందికి అన్ని కూడా ఆ యొక్క కాఫీ పౌడరు, టీ, షుగరు, ఆ యొక్క సిద్ధపరిచేటువంటి ఆహార పదార్థాలన్నీ వస్తున్నప్పుడు, and then she began to say, uncle అంకుల్ అని చెప్తుంది. and then she gave me a list. మళ్ళా లిస్ట్ ఇస్తుంది. So I have to buy all those things. మళ్ళా వాటన్నిటిని నేను కొనాలి. And then she make all those things in such a way she can cook it so fast. అన్ని కూడా సిద్ధపరిచి త్వరగా సిద్ధం చేసేస్తుంది. And she is ready all the time. ఎప్పుడు కూడా అట్లాగానే ఉంటుంది. And her mind is always tuned that way. కాబట్టి తన యొక్క మనసును ఆ రీతిగా మలుచుకుంది. And from 2011 through 2025 March, I never found a grumbling from her to give hospitality to any people at any time. 2011 నుంచి 2025 వరకు ఏ టైంలో అతిథులు వచ్చినా కూడా ఏమాత్రం సనకుండా గొనకుండా వారికి ఆతిథ్యం ఇచ్చేట్లో తన మనసును అట్లా మార్చుకున్నారు. That ministry is gone now. ఇప్పుడు ఆ యొక్క పరిచయం ఇప్పుడు పోయింది. Because the host is gone. ఎందుకనగా అతిథి వెళ్ళిపోయినారు. So what I said is, we have to tune our mind. అందుకే మన మనసును అట్లా మనం మలుచుకోవాలి. To have a blessed giving. ఆశీర్వాదకరమైన ఇవ్వడం గురించి మనము అలాగ మనసు మార్చుకోవాలి. What is the benefit of the blessed giving? ఏది ఇవ్వడం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం చెప్పండి. It is an eternal investment. అది నిత్యత్వంలో మనం పెట్టుబడి. So what did this family give? ఏమి ఈ యొక్క కుటుంబం ఏమి ఇచ్చింది? They gave 5 barley breads. 5 రొట్టెలు and 2 fishes. 2 చేపలు ఇచ్చింది. What was the need there? అక్కడ ఉన్నటువంటి అవసరం ఏంటి? 5,000 men has to be fed. 5,000 మంది పురుషులు అక్కడ పోషించబడాలి. Then ladies has to be fed. అక్కడ ఇంకా స్త్రీలు కూడా ఉన్నారు. Children has to be fed. అక్కడ పిల్లలు కూడా వాళ్ళకి భోజనం పెట్టాలి. Family of the disciples has to be fed.
మరి వచ్చిన కుటుంబాలు పోషించబడాలి. So probably 12,000, 13,000 people. 12-13,000 మంది ఉండొచ్చు అక్కడ. But anyway, more than 5,000. ఏదేమైనా కూడా 5,000 కంటే ఎక్కువ. How much food is there? ఎంతమంది అక్కడ ఎంత ఉంది భోజనం? 5 barley loaves. 5 రొట్టెలు 2 చిన్న. Not even wheat. Not even wheat. అక్కడ మనం చూస్తే గోధుమలు కూడా లేవు. It is barley. అది బార్లీతో చేయబడినటువంటి It is a lower grade food. చాలా తక్కువ జాతికి సంబంధించినటువంటి ఆహారం. In other words, it is a ration from the depot. డిపోలో మనం రేషన్ బియ్యం ఎట్లా కొంటాం అటువంటి ఆహారం అది. Not the best rice. మరి మంచి రైస్ కాదు అది. Not biryani rice. బిర్యానీ బియ్యం కూడా కాదు. No, this is just very simple ordinary rice. కానీ ఏదో తక్కువ జాతికి సంబంధించిన బియ్యంతో గోధుమలతో తయారు చేసిన బార్లీతో తయారు చేసిన రొట్టెలు. People buy that rice to feed their chicken. మరి ఈ పదార్థాలు ఎటువంటివి అంటే మరి యొక్క కోడి పిల్లలకి వేసే ఆహారం అది. That was the food they had. అటువంటి ఆహారమే వాళ్ళకు. So what is that name? దాని పేరేం పేరు? They are poor people. వాళ్ళు పేద ప్రజలు. From their poverty, the readiness and cheerfulness made them give to the Lord so that they can be a blessed family. పేదరికంలో అటువంటి పేదరికంలో కూడా ఇతరులకు ఇవ్వడానికి మనసు కలిగినటువంటి వారు. But what is the understanding of the disciples? ఆ యొక్క శిష్యులకు వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు? Oh Lord, what are you talking? ఏంది ప్రభువా ఏం మాట్లాడుతున్నాను? More than 5,000 people. 5,000 మంది పెట్టుకొని and even 200 denarii worth of food is not enough. 200 దేనార్లు కూడా డబ్బులు సరిపోవే. And there is only 5 barley breads here. ఇక్కడ చూస్తే 5 బార్లీ రొట్టెలే ఉన్నాయే. That's also not enough. అది ఏమాత్రం సరిపోవే. So in their mind they can only understand what is insufficiency. అక్కడ ఏదైతే తక్కువ ఉందో దాని గురించి ఆలోచన చేస్తున్నారు శిష్యులు. They are saying we are not capable, we don't have anything. అసలు మన చేత కాదు, మనకు ఏమీ లేదంటున్నారు శిష్యులు. But this family said something different. కానీ ఈ కుటుంబము ప్రత్యేకమైన కుటుంబం. What did they say? వాళ్ళు ఏం చెప్తున్నారు? I will give what I have. నాకున్నదే నేను ఇస్తాను. And what did Lord say? యేసు ప్రభువు ఏం చెప్పారు? Bring it back to me. నీకున్నదే నా దగ్గర తీసుకొని రా. Bring to me. నా దగ్గర తీసుకొని రా. Then you will see how I am going to do. నేను ఏం చేస్తానో మీరు చూస్తారు కదా. So he looked up to the heaven. ఆయన పరలోకం వైపు కన్నులెత్తినాడు. And he broke that bread. ఆ యొక్క రొట్టెలు విరిచినాడు. And gave to the disciples. శిష్యులకు ఇచ్చినాడు. And they began to give to people. వాళ్ళు ప్రజలకు ఇవ్వడం మొదలు పెట్టారు. The entire people ate. మరి మొత్తం ప్రజలంతా తినేశారు. Including this child. ఈ చిన్నవాడు కూడా తిన్నాడు. And also the family of disciples. మరి కుటుంబాలు శిష్యులు మొత్తం అందరూ తిన్నారు. So never underestimate when Lord says something. దేవుడు ఏదైనా చెప్పితే దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. What did he say? అదేం చెప్పాడు? Blessed to give. ఇవ్వడం ధన్యత. No, more blessed to give. ఇంకా ధన్యత ఇవ్వడం అనేది మోర్ బ్లెస్సింగ్ than receive. తీసుకోవడం కంటే కూడా. Have you ever thought about that? ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేశారా? How can I give? ఏ రకంగా నేను ఇతరులకు ఇవ్వగలను instead of receiving? పొందుకునే దానికంటే కూడా. And when you do that, అది నువ్వు చేయడం ప్రారంభించినప్పుడు our Lord is able to supply you. దేవుడు నీకు ఇవ్వడం ప్రారంభం చేస్తాడు. So the Lord supplied this child. దేవుడు ఈ యొక్క పిల్లవాని ద్వారా ఇవ్వడం మొదలుపెట్టి ఇచ్చాడు. Immediate need of his food. Immediate need of his food. మరి వెంటనే అవసరం ఉన్నటువంటి ఆ యొక్క భోజనాన్ని. Not only that, అంత మాత్రం కాదు, also God helped him to see the awesome power of God. అంత మాత్రం కాకుండా దేవునికి ఉన్న అత్యంతమైన శక్తిని చూడడానికి కూడా దేవుడు కృప చూపించాడు. And God helped him to engrave in him how it is blessed, more blessed to give than receive. పుచ్చుకొనడం కంటే ఇచ్చుడు ధన్యం అనేది ఎంత గొప్ప విషయమో దేవుడు ఆ వ్యక్తికి చూపించినాడు. And when we brother was telling me Hyderabad is going to celebrate 200-year period of brethren movement in the world. ఇందాకనే సహోదరులు చెప్పారు, బ్రదర్ మూవ్మెంట్ స్టార్ట్ చేయబడి 2200 సంవత్సరాల సందర్భంలో మీటింగ్స్ పెడుతున్నామని బ్రదర్ చెప్పారు. When you read the history of the brethren movement, మీ యొక్క
బ్రదర్ మూవ్మెంట్ గురించినటువంటి చరిత్రను చదివినప్పుడు they have gone to the uttermost part of the world వాళ్ళు భూమి దిగంతముల వరకు వెళ్ళారు without a mission board, ఏమాత్రం కూడా ఎవరి సహాయం లేకుండా, without a pledge, ఏమాత్రం ఎవరు కూడా ప్రమాణం చేయకపోయినా కూడా, without a bank account, ఏమాత్రము బ్యాంక్ అకౌంట్ లేకుండా, without any finance. ఏమాత్రము చేతుల్లో డబ్బులు లేకుండా, If anybody had finance, ఒకవేళ ఎవరైనా డబ్బులు కలిగి ఉన్నా they gave away all the money అందరికి డబ్బులన్నీ పంచేసి to go to the mission field. ఆ యొక్క సేవా స్థలానికి వెళ్ళారు. So that is how the brethren movement grown into all over the world. ఆ రకంగా బ్రదర్ మూవ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. And they have experienced power of God, so that they are a blessed people, more blessed people when they gave what they had. వాళ్ళు కలిగి ఉన్నది ఇతరులకు పంచినప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం దీవెనకరైందో చెప్పగలం. And therefore they were never afraid. అందుకే వారు ఎప్పుడు కూడా భయపడలేదు. I know there are many people from the state of Kerala. ఈ యొక్క కేరళ రాష్ట్రం గురించి మీకు తెలిసి ఉంటుంది. My age, younger and older. నా యొక్క వయసులో ఉన్నవారు, తక్కువ వయసులో ఉన్నవారు has gone to northern part of India. ఇండియాలోని ఉత్తర భారతదేశానికి వెళ్ళారు. Where they have gone, వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో not even a single soul who ever know anything about Lord Jesus. అసలు ఒక్కరు కూడా యేసు ప్రభువు గురించి ఎరగనటువంటి వాళ్ళు. So they have struggled and suffered. అక్కడ ఎంతగానో కష్టాలు శ్రమలు అనుభవించారు. But you ask any one of them today, ఈ రోజుల్లో ఒక్కరినన్నా అలాంటి వాళ్ళని అడగండి, they say, I am more blessed than I gave. నేను ఎంత ఇచ్చానో దానికంటే ఎక్కువ ఆశీర్వదింపబడ్డానని చెప్తారు. I came to Rajasthan. నేను రాజస్థాన్కి వచ్చాను, with my wife. నా భార్యతో వచ్చాను, without children. పిల్లలు లేకుండా వచ్చాను. Lord blessed me a family. దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు. And the Lord blessed me to have an assembly. ఒక సంఘం దేవుడు ఉండడానికి దేవుడు ఇచ్చాడు. I was able to baptize this many people. ఇంత మందికి బాప్తిసం ఇచ్చడానికి దేవుడు సహాయం చేశాడు. My children got educated. మా పిల్లలు ఇప్పుడు చదువుకున్నారు. I am still alive. ఇప్పుడు ఇంకా నేను బతికే ఉన్నాను. I am ready to face anything coming ahead of me. నా ముందుకు ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. I am not afraid. నేను భయపడడం లేదు. What's happening in my part of the country? భవిష్యత్తులో ఇంకా దేశంలో ఏం సంభవించినా any meeting like this can be stopped at any time. మరి ఇటువంటి యొక్క మీటింగులు ఏ సందర్భంలో మరి ఆపు చేయబడినా I am going to give myself because it's a blessing. ఎందుకనగా నా జీవితాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే ఇది ఆశీర్వాదం, ధన్యత. So we need to understand the blessing of giving. కాబట్టి మనము ఇచ్చడంలోని ఆశీర్వాదం ఎంతుందో దాని అవసరం గుర్తించవలసిన వారుగా ఉన్నాం. You know, this child, when we look into this child, we will be surprised to see why he gave. మరి ఈ చిన్నవాడు ఎందుకు ఇచ్చినాడు అనేది చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. He was raised by his father and mother. అతను తన యొక్క కుమారుడు తన యొక్క తండ్రి ద్వారా తల్లి ద్వారా పెంచబడ్డాడు. And when we look in the biblical history, మన యొక్క బైబిల్ చరిత్రలో మనం చూస్తే we see great men. బైబిల్లో చూస్తే గొప్ప వ్యక్తులు ఉన్నారు. Moses, మోషే, Joseph, యోసేపు, David, దావీదు, Samuel, many people like that. చాలా మంది ఉన్నారు. But further you look into their life, వాళ్ళ జీవితాల్లో ఇంకా మనం చూస్తే all these young people యొక్క యవనస్తులందరూ కూడా have been raised by a family, ఒక కుటుంబం ద్వారా పెంచబడ్డారు. more by the mother. ముఖ్యంగా తల్లి ద్వారా పెంచబడ్డారు. The children were taught by mother. పిల్లలు తల్లి ద్వారా బోధించబడతారు. Disciplined by father. తండ్రి ద్వారా క్రమశిక్షణ చేయబడతారు. Discipled by family. మరి చక్కగా పెంచబడతారు కుటుంబం ద్వారా. So disciplining and discipling is a mandatory for you and me today. మరి పెంచబడ్డము క్రమశిక్షణ చేయబడ్డం అనేది కుటుంబం ద్వారా. When we look the life of all these people, ఈ యొక్క వారి జీవిత చరిత్రను కూడా మనం చూసినప్పుడు there were many attractions around them. వారి యొక్క మధ్యలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి వాళ్ళకి. But they were able to resist all those attractions. ఆ యొక్క ఆకర్షణలన్నీ కూడా వారు తృణీకరిస్తూ వచ్చారు. And they are willing to suffer with Christ.
క్రీస్తుతో కూడా శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డారు. Was it a blessing? అది ఆశీర్వాదం కాదా, ధన్యత కాదా? Did they give something? వాళ్ళు ఏదైనా దేవుని కొరకు ఇచ్చారా? They did give. ఎస్, దేవుని వాళ్ళు ఇచ్చారు. And it was a more blessing. అది వాళ్ళకి ఎంతో ధన్యత, గొప్ప ధన్యత. All the men I mentioned, మరి నేను ఏ పేర్లు అయితే చెప్పానో, are great men for the nation of Israel. వారు మరి దేశం కొరకు తమ జీవితాలు అర్పించారు. And also great godly men for us. మరి అటువంటి వాళ్ళు మన కొరకు కూడా వాళ్ళు ఉన్నారు. You know, there are many other young people who grew along with them. చాలా మంది యవన బిడ్డలు వాళ్ళతో కూడా పెరిగిన వారు. At the time they were growing, ఆ యొక్క పెరుగుతున్న సందర్భంలో they studied well. ఎంతో చక్కగా చదివారు. And they became prominent people in the community. ఆ యొక్క సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. And they have a nice house. మరి మంచి ఇల్లు కలిగి ఉన్నారు. And convenient vehicles. మరి మంచి వస్తు వాహనాలు కలిగి ఉన్నారు. Everything is fine. అంతా బాగుంది. But can you tell me the name of any of those people? వాళ్ళ పేర్ల గురించి మీరు ఎవరైనా చెప్పగలరా? Literally one person. ఒక్క పేరైనా చెప్పగలరా వాళ్ళ పేర్లు? Samuel is still standing out. కానీ వాళ్ళ మధ్యలో సమూయేలు నిలబడ్డాడు. Moses is still standing out. ఇంకా మోషే నిలబడి ఉన్నాడు. David is still standing out. దావీదు నిలబడి ఉన్నాడు. Daniel is still standing out. దానియేలు నిలబడి ఉన్నాడు. Aquila and Priscilla is still standing out. అకుల ప్రిస్కిల్లలు నిలబడి ఉన్నారు. Timothy is still standing out. మరి తిమోతి నిలబడి ఉన్నాడు. Do you know why? ఎందుకో తెలుసా? Because they gave. ఎందుకనగా వాళ్ళు తమ్మును తాము They understood it is more blessed to give than to receive. పుచ్చుకొనుట కంటే ఇవ్వడం ధన్యత అని తమ జీవితాలు అప్పగించుకున్నారు. They not only gave coins in the offering box. మరి ఈ యొక్క కానుక పెట్టెలో డబ్బులు ఇవ్వడం మాత్రం కాదు. They gave their time. మరి తమ యొక్క సమయం ఇచ్చారు. They gave their energy. తమ యొక్క శక్తిని ఇచ్చారు. They gave their life. తమ జీవితాలను ఇచ్చారు. And they gave everything they had. తమకున్నదంతా దేవునికి ఇచ్చారు. And they were never afraid of that. దాని విషయంలో ఏమాత్రం భయపడలేదు. Because they have a deep understanding of what is blessed, more blessed to give. ఇచ్చుడులో ఎంత ధన్యత ఉందో దాన్ని గుర్తించినారు వారు. What did Moses give? మోషే ఏమి ఇచ్చాడు? He gave the position. తన యొక్క స్థానాన్ని ఇచ్చాడు. He gave the possession. తన యొక్క స్థితిని ఇచ్చాడు. What was his position? ఆయన యొక్క స్థానం ఏంటి చెప్పండి? Son of Pharaoh's daughter. మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడు. What does that mean? దాని యొక్క అర్థం ఏంటి? Next Pharaoh. ఫరో తర్వాత ఫరో కాబోతున్నాడు. And then also he gave all the wealth in Egypt. ఐగుప్తు ధనమంతా ఇచ్చేసుకున్నాడు. The wealth in Egypt is not just little bit money. ఐగుప్తు ధనం అంటే ఏదో కొంచెం కాదు, అది It is much more than USA today. ఈ రోజులో ఉన్న అమెరికా దేశం కంటే ఉన్నతమైన దేశం. Or USA and Australia and Europe today. ఇప్పుడున్నటువంటి ఆస్ట్రేలియా, యూరోప్ కంటే కూడా, అమెరికా కంటే కూడా ఉన్నతమైన దేశం. He gave all those things. అంతా ఇచ్చేసుకున్నాడు. For what? దేనికోసం? To help brother. తన యొక్క సహోదరులకు సహాయం చేయడానికి. Because he saw the injustice upon brothers of Moses. మరి యొక్క తన సహోదరులు పొందుతున్న అన్యాయాన్ని గురించి. And when he saw the injustice happening to the brothers of Moses, ఈ యొక్క మోషే యొక్క సహోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి he decided, అలా నిర్ణయించుకున్నాడు, my call is to help my brothers. నా యొక్క పిలుపు ఏంటంటే నా సహోదరులకు సహాయం చేయాలి. Not to be in the safety of the palace. ఈ యొక్క రాజకోటలో ఉండి సురక్షితంగా ఉండడం కాదు. Not wait until I get the throne so I can help my brothers. మరి ఆ యొక్క సింహాసనం దొరికేంత వరకు నేను ఉండకూడదు. That brother need my help right now. ఆ సహోదరునికి సహాయం ఇప్పుడే అవసరం ఉంది. And he was willing to forsake everything. అందుకొరకు తన యొక్క సర్వాన్ని వదిలేసుకున్నాడు. To be with his God's people. ఎందుకంటే తన ప్రజలతో కూడా ఉండడానికి. And suffer with them. వాళ్ళతో కూడా సేవించడానికి. And he waited another 14 more years. మళ్ళీ ఇంకా 14 సంవత్సరాలు వేచి ఉన్నాడు. In order to happen what he gave. ఏదైతే తను ఇచ్చినాడో దాని ఆశీర్వాదం పొందుకోవడానికి. What a blessing. ఎంత గొప్ప ధన్యత చూడండి. So Lord is saying, ప్రభు చెప్తున్నాడు, this is more blessed to give. మోర్ బ్లెస్డ్ అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. Than receive. పుచ్చుకొనుట కంటే. So always look for an opportunity. అందుకే ఎప్పుడు అవకాశం కొరకు కనిపెట్టుకో. How I can give. ఏ రకంగా ఇవ్వగలను. I remember myself. నన్ను గురించి నాకు విషయం గుర్తుకొస్తుంది. Late 90s. 1990లో I went to share word of God.
వాక్యం పంచడానికి వెళ్ళాను. And at that time I was not able to speak even 100 less than this. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం కంటే 100 రెట్లు తక్కువ అప్పుడు నేను. But the brother who was speaking with me, నాతో పాటు పలుకుతున్నటువంటి వ్యక్తి very efficient, well known, good communicator. కానీ నా కంటే ఎంతో మంచిగా ధారాళంగా మంచిగా వాక్యం చెప్పగలిగినవాడు. He know how to speak in English. ఆయన ఇంగ్లీష్ లో ఎట్లా మాట్లాడాలో తెలుసు. He know how to speak in Malayalam. మలయాళంలో ఎట్లా మాట్లాడాలో తెలుసు. He know how to sing song. పాటలు పాడడం తెలుసు. And he know how to make puppet talks. మరి Puppet talks. పప్పెట్ చిన్న పిల్లలకు పప్పెట్ చూపిస్తాం కదా, పప్పెట్ షోలో ఎట్లా మాట్లాడాలో తెలుసు. He know how to make the puppet talk. పప్పెట్ టాక్ అంటే ఆ యొక్క బొమ్మలు ఎట్లా మాట్లాడతారు దాని గురించి కూడా తెలుసు. So he asked, what is your name? నీ యొక్క పేరు ఏం పేరు? And the puppet will move his mouth and say, I am Timothy. ఈ యొక్క బొమ్మ ఏం చేస్తుంది, నేను తిమోతి అని చెప్తుంది. Well, of course the puppet is never saying anything there. కానీ అక్కడ ఉన్న బొమ్మ ఏం చెప్పదు, ఈయనే చెప్తాడు. Both are talked by him. మరి రెండు వ్యక్తుల గురించి ఈయనే మాట్లాడతాడు. When he asked the question, ఆయనే ప్రశ్న వేస్తాడు. you all see him speaking. మనం అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడని మనకు తెలిసిపోతుంది. The puppet talks. కానీ ఈ యొక్క బొమ్మ మాట్లాడేటప్పుడు you don't see him talking. ఆయన మాట్లాడుతున్నట్టు మనకు తెలియదు. But you hear a sound from the puppet. కానీ ఈ యొక్క పప్పెట్ దగ్గర నుంచి శబ్దం వస్తుంది. Older adult people know it is not true. మరి పాత వాళ్ళకు తెలుసు, అంటే వయసు కలిగిన వాళ్ళకి తెలుసు. All the children believe it is true. కానీ చిన్నపిల్లలందరూ నమ్ముతారు అది సత్యమని. He is a multiple gifted person. ఎన్నో వరాలు కలిగినటువంటి వ్యక్తి. But at the very same I noticed one thing. కానీ ఒక విషయం నేను గమనించాను. After the meeting is over, ఆయన మీటింగ్ అయిన తర్వాత, after the meal is over, మరి భోజనం అయిన తర్వాత he came to me నా దగ్గరికి వచ్చి and he encouraged me. నన్ను ఎంతో ప్రోత్సహించాడు. And he gave me some notes. కొన్ని డబ్బులు ఇచ్చినాడు. And helped me to make the next message a little more better. ఇంకొక చెప్పబోయే వర్తమానం ఇంకా బాగా చెప్పడానికి కొన్ని నోట్స్ ఇచ్చాడు. And you know, I still remember and respect that person for that ministry. ఆ యొక్క పరిచర్య గురించి నేను ఎంతో అతన్ని గౌరవిస్తాను. And not only I remember him, నేను ఆయన గుర్తుపెట్టుకోవడం మాత్రం కాదు, Lord remembers more than me. నాకంటే ఎక్కువగా దేవుడు ఆయన్ను గుర్తుపెట్టుకున్నాడు. Now he is an international speaker. ఇప్పుడు ఆయన అంతర్జాతీయ ప్రసంగికుడు. And a conference speaker. మరి ఇప్పుడు కాన్ఫరెన్స్ స్పీకర్ అయినాడు. Composer of music. మరి మ్యూజిక్ కూడా మంచిగా రాయగలిగినటువంటి వాడు, చెప్పగలిగిన వాడు. And academic dean. మరి యొక్క చదువు సంబంధంగా కూడా ఒక డీన్ గా అధ్యాపకులుగా ఉన్నాడు. So he has a ministry in the assembly. సంఘంలో పరిచర్య ఉంది. He has a ministry in the Bible school. బైబిల్ స్కూల్లో పరిచర్య ఉంది. He has ministry internationally. మళ్ళీ అంతర్జాతీయంగా పరిచర్య ఉంది. And he got a doctorate in theology. మరి యొక్క థియాలజీలో కూడా, వేదాంత విద్యలో కూడా పట్టా సంపాదించాడు. Actually, what did he do? ఏం చేస్తున్నాడు? He gave a portion of what he had to me. తనకున్నదేదో కొద్దిగా నాకు ఇచ్చాడు. But you know, that did not take anything away from him. అది ఆయన ద్వారా నుంచి ఏం తీసివేయబడలేదు. Rather, became a more blessed thing for him. మరి ఆయన ఏదైతే ఇచ్చాడో దాని ద్వారా ఇంకా ఎక్కువ పొందుకున్నాడు. Also helped me too. నన్ను కూడా సహాయం చేశాడు. So I remember him very well. ఆయన ఎంతో నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. And Lord remembers him more well. ఆయన ఇంకా ఎక్కువ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. And therefore remember is more blessed to give. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. And the Lord bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు మనం ఎంతో డెప్త్గా పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యకరం. నిజంగా దేవుడు తన దాసులని కేరళ నుంచి మన మధ్యకు ఎంతో ప్రయాస చేత రాగా దేవుడు మన యొక్క ఆత్మీయ జీవిత మేలు కోరి మరి పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అన్న విషయాన్ని మన మధ్యకు తీసుకుని వచ్చాడు. మరి వాక్యము ఎంతో విలువైనటువంటి వాక్యము. నిజంగా ఈ వాక్యము సేవకులముగా, మరి పెద్దలుగా, విశ్వాసులుగా ప్రతి ఒక్కరికి కూడా
మరి అవసరమైనటువంటి సందేశముగా మనము గ్రహిస్తూ ఉన్నాం. నిజంగా పిల్లవాడు మరి తల్లిదండ్రులు క్యారియర్ కట్టి వాక్యం వినడానికి పంపిస్తే నిజంగా దేవుడు యేసు ప్రభుల వారు గంటల తరబడి దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు బహుశా మరి ఇంతవరకు దేవుని దాసులు మాట్లాడినట్టు వాక్యం విన్న తర్వాత మరి ఆ చిన్న పిల్లవానికి ఏమర్థమైందో కానీ తన యొక్క దేహము కోసము తెచ్చుకున్న ఆహారము, తన పోషణ కోసం తెచ్చుకున్న ఆహారమే దేవుని సేవ కోసము ఇచ్చాడు. అంటే వాక్యం విన్న వెంటనే దేవుడు ఆ చిన్న పిల్లవాడి హృదయంలో కూడా తన దగ్గర ఉన్నది కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. వాక్యానికి అంత విధేయత మరి నిజంగా దేవుడు కార్యం చేశాడు. అలాగూ మన జీవితాల్లో కూడా మనమందరము కూడా ప్రభు పని కోసం ఇచ్చేవరంగా ఉంటున్నాం. నిజంగా మోషే కూడా తన స్థానాన్ని ఇచ్చాడు, ఐగుప్తు యొక్క ధనాన్ని ఇచ్చాడు. ఇలాగెంతో మంది భక్తులను దేవుని దాసులు మరి తన యొక్క దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి చక్కటి సందేశము మనకి వినిపించారు. మరి దేవునికి మహిమ. మరి జార్జి వర్గీస్ అన్నగారు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. చెప్పబడిన మాటల కోసము మన హృదయాల్లో కార్యం జరిగినట్లు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో నెహ్రూ నగర్లో పనిచేస్తున్నటువంటి సోమన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కొల్లాపూర్ మోషన్న కూడా ఇద్దరు ఈ వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. చాలా సంతోషకరమైనటువంటి మంచి వార్త, మంచి వాక్యం మనం విన్నాం. మన జీవితాల్లో ప్రభుకు ఇచ్చే విషయంలో ప్రభు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఈ రెండింటినీ కలిపి మనం దేవుని మాటలు విన్నాం. నెహ్రూ నగర్లో పని చేస్తున్నటువంటి నెహ్రూ నగర్ అంటే ఈ ప్రాంతం చాలా మాకు పాతది. ఈ సంఘం కొరకు నెహ్రూ నగర్ వచ్చి ప్రభుదాస్ గారు మేము ఈ చుట్టుపక్కల పల్లెల్లో సువార్త చేస్తూ ఇక్కడ స్థానికంగా మరి హనుమంత్ గారు మరి భాస్కర్ వీళ్ళల్లో కలిసి గొప్ప పని జరిగించారు. అక్కడ మరి స్థానికంగా అక్కడ నుంచి ఆ స్థలం నుంచి ఇక్కడ వచ్చారని ఇది నేను మొదటిసారిగా వచ్చి చూస్తున్నాను. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడని ప్రోహించినటువంటి పని కొరకై దేవుడు ఈ ప్రాంతంలో ఇలాగా దేవుని కార్యం జరుగుతుంది.